నిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జరిగింది తెలుసు కదా మనందరికీ. ఏ రోజైనా అచ్చంపేటకే పరిమితమై మాట్లాడదాం. అచ్చంపేటలో ఈద్గా దగ్గర ఉన్నటువంటి భూమి కబ్జాకు గురైందంటే ఏ రోజైనా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడాలని కేంద్ర బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి నాకు గాని మీకు గాని సమాచారం వచ్చిందా? ఒక డైరెక్షన్ ఇచ్చిందా? లేదు అంటే జూనియర్ కాలేజ్ దగ్గర విద్యార్థుల ఆస్తిని కొల్లగొట్టుకుంటున్నారు, ఆస్తిని కాపాడాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీది ఉంది, పోరాటం చెయ్యండి అని ఎవరైనా చెప్పిందా? నేను అడుగు పెడుతుంటేనే నా పైన కుట్రలు చేసి నన్ను పూర్తిగా అంతమొందించాలని ప్రయత్నం చేస్తే కూడా ఎవరు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. న్యాయ నిర్ణేతలు, ఓటర్లు, ప్రజలు వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పును మనము గౌరవించాలి. వారి ఆలోచన విధానాలను అవగతం చేసుకొని ముందుకు సాగాలనే ఆలోచనతోన గత 2 సంవత్సరాలుగా నేను ఎక్కడ భయపడకుండా ముందుకు పోతా ఉన్నా. కానీ రాష్ట్రంలో నెలకొని ఉన్నటువంటి పరిస్థితి, చర్చ, అవినీతి ఆరోపణలు ఒకరు చేస్తే నిరూపించడానికి ఇంకొకరు ప్రయత్నం చేస్తున్నారు. ఈ 2 పార్టీలను ఒకవేళ కాదని మేము రావాలని బీజేపీ కూడా ఒకవైపు ప్రయత్నం చేస్తుంది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అంతిమంగా ప్రజలకు ఏం మేలు చేకూరుతుందనే దాని విషయంలో నేనంటూ ఒక కొంత మేరకు స్పష్టతకు వచ్చినాను. ఇప్పుడున్నటువంటి పార్టీలో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, నేను ఉన్నట్టయితే రాజకీయ భవిష్యత్తు ఏమందాకారం అవుతుంది అనేది నాకేం అనుమానం లేదు. నాకు మించినటువంటి నాయకుడు ఉన్నాడు అని మాత్రం నేను భావించట్లేదు. అది మరి ముఖ్యంగా మా వర్గాల నుంచి, దళిత వర్గాల నుంచి. ఇప్పుడు ఏదో ఒక చర్చ, పనికి రాని చర్చ పెడుతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చినట్ట ఇలా పోతున్నాడంట. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యాస్పిరేషన్ ఏంది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే కాగజ్ నగర్ కావాలని అక్కడ పని చేసుకుంటున్నాడు, లేదంటే పార్లమెంటుకు పోటీ చేసిండు. ఇక్కడ 20 సంవత్సరాల నుంచి తల్లి పిల్లల బంధం, అన్నాదమ్ముల బంధం, అచ్చంపేటే ఊపిరి శ్వాసగా ఉంటున్నటువంటి నన్ను కాదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు అవకాశం ఇస్తుందా బీఆర్ఎస్ పార్టీ? క్వశ్చన్ లేదు, ప్రశ్నే ఉత్పన్నం కాదు. నియోజకవర్గంలో నా ద్వారా ప్రజాప్రతినిధులైనటువంటి వాళ్ళు, నా ద్వారా నాయకులైనటువంటి వాళ్ళు నా కష్టాన్ని నమ్ముకొని నా త్యాగం వల్ల ఎదిగినటువంటి వాళ్ళు ఎవరు లైమ్ లైట్లకు వచ్చిండ్రు, ఎంతమంది ఈరోజు మళ్ళీ నేను రావాలని కోరుకుంటున్నారు, ఎంతమంది నేను పోవాలని కోరుకుంటున్నారు అనేది ఈరోజు స్పష్టంగా తెలుస్తా ఉంది. యువత, నిబద్ధత కలిగినటువంటి వాళ్ళు, అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలే కాకుండా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా, పేదలు మాత్రమే నన్ను కోరుకుంటున్నారు. అది నా అదృష్టం. పేదరిక నిర్మూలన ఉన్నటువంటి వాడు కువ్వల బాలరాజు అనే విశ్వాసాన్ని నేను అందరూ ప్రకటించాను. ఈరోజు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే పోటీ ఏ పార్టీలకు ఉందో చెప్పగలుగుతారా? టిఆర్ఎస్ కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ టిఆర్ఎస్ కాదు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే పోటీ గెలుపు అంటే పోటీ టిఆర్ఎస్ కాంగ్రెస్ కే ఉంది. రెండిట్లలో ఏ పార్టీ గెలిచే అవకాశం? నాకు పదవే కావాలంటే, నాకు గెలిపే ముఖ్యం అంటే టిఆర్ఎస్ లో ఉండడమే సేఫ్ కదా. కానీ నేను గెలవాలని నాకు లేదు, నా ప్రజలు గెలవాలి, పేదరికం నిర్మూలన జరగాలనేది మాత్రం నేను నా గుండెల లోతుల్లో నుంచి ఆశిస్తున్నది, భావిస్తున్నది. గెలిపించాల్సింది, గెలవాల్సింది పార్టీలు కాదు, ఆగుపెద్ద మనిషి, పార్టీలు కాదు, నాయకులు అని చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. పార్టీలు కాదు, నాయకులు కాదు, ప్రజలు గెలవాలని చెప్పింది. కానీ ఈరోజు ఫైట్ బిట్వీన్ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి రావడం కోసం మాత్రమే జరుగుతున్నట్టుగా నాకు అర్థమవుతా ఉంది. మీరు దీన్ని ఏకీభవించినా ఏకీభవించకపోయినా
గెలవాల్సింది ప్రజలు అన్నప్పుడు డెఫినెట్ గా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఏమన్నా అభివృద్ధి జరిగిందా అంటే అది బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగింది. అదే అభివృద్ధిని కొనసాగించేటువంటి బాధ్యత కలిగిన ప్రభుత్వాలకు ఉంటుంది. ఆ బాధ్యతను మరిస్తే విమర్శించాల్సినటువంటి ఎత్తి చూపాల్సినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షానికి ఉంటుంది. అట్లానే రెండు పార్టీలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఈయన ఆలోచనలు బీజేపీ వైపు ఉన్నామని మీరు అనువయించుకుంటే నేనేం చేయలేను. నా ఎసెన్స్ ఏంది, నా మాటల ఆంతర్యం ఏంది, నేనేం చెప్పదలుచుకున్నా అనే విషయాలను మీరు దయచేసి చేతులు జోడించి మిమ్మల్ని కోరుతా ఉన్నా. దయచేసి అంచనా వేసుకోండి, నేను ఏం చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఎవరో సృష్టించినటువంటి ఎవరో చర్చకు పెట్టినటువంటి అంశం పైన పదే పదే మాట్లాడడం కాదు నా ఆశయం. 37-35 గట్టిగా పనిచేసినాం కదా. ఎక్కడైనా నేను ఏమైనా తప్పు చేసినట్టుంటే మీరే నాకు గల్లా పట్టండి. రాములు గారికి ఎంపీ ఇచ్చినప్పుడు ఆయన సత్యమని పనిచేసిందో లేదో కానీ నేను నా సత్యమని కాలుకు బల్పం కట్టుకొని ప్రచారం చేసి గెలిపించిన. ఎంపీ సరిపోదని మళ్ళీ ఇంకొకటి చెప్పుకుంటూ పోయారు కాబట్టి సరే మీ ఇష్టం అని చెప్పినాం. ఎవరికి ఇచ్చినా పర్వాలేదని చెప్పినాం. హరీష్ రావు గారు ఏదో కార్యక్రమానికి వస్తే మీటింగ్ పెట్టి ఎవరికి ఇచ్చినా పర్వాలేదన్నా ఒట్టేసి చెప్తున్నాను. మా నాన్న కూడా దయాస్ పైన ఉన్నాడు. ఆ రోజు డబుల్ బెడ్రూమ్ కోసమో దేనికోసమో వచ్చిన, హాస్పిటల్ ఓపెనింగ్ కోసం వచ్చిన. వస్తే ఎవరికైనా అవకాశం ఇవ్వండి అన్నా, మీకు నా సమస్య చెప్తా ఉన్నా. ఇప్పటికి కూడా కొంతమంది అప్పుడు స్టేటస్ పెట్టుకున్నాను. నాకు ప్రాజెక్టు ముఖ్యమన్నా అని చెప్పినాను. ప్రాజెక్టు గురించి హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో కేసీఆర్ గారు మేమంతా బస్సులో వెళ్ళినాం. అధికారంలోకి మొదటిసారి వచ్చిన వెంటనే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అక్కడే ప్రారంభించాం. ఆ రోజు కేసీఆర్ గారు నేను అడుగుతా ఉంటే మనం 20 రోజులలోనే వస్తున్నాం, మొత్తం ఒక రౌండ్ కొడదాం, హెలికాప్టర్ లో తిరుగుదాం, ఎక్కడ అవకాశాలు ఉన్నాయి చూద్దాం, ఫారెస్ట్ ఎంత ఉందో చూద్దాం, అధికారులకు ఆదేశాలు ఇద్దాం, తర్వాత ప్రాజెక్టును మనం ఫౌండేషన్ ఇద్దాం, ప్రతి సెంటు గుంటాకు సాగునీరు ఇద్దామని అంటే ఓపికతో ఉండి వాట్కోస్ అనే సంస్థకు సర్వేకి ఆదేశం ఇస్తే నాకు తెలిసి ఒక క్లర్క్ ఒక పిఏ కూడా తిరగకపోవచ్చు సెక్షన్ల వరకు. ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో ప్రతిరోజు నేను తిరగడం జరిగింది. ఎప్పుడు వారు మాట్లాడిన రికార్డులు చూస్తే మీకు తెలుస్తుంది. గువ్వల బాలరాజ్ కాంట్రాక్ట్ కోసం ప్రయత్నం చేసిండా, స్వలాభం కోసం ప్రయత్నం చేసిండా, అచ్చంపేట రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యుత్ మన ప్రాజెక్టు కోసం ప్రయత్నం చేసిండా, ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం ప్రయత్నం చేసిండా అంటే మీకు అర్థమవుతుంది. నేను ఆ ప్రాజెక్టు వల్లనే నేను ఎక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ప్రాజెక్టు సాధించినాం, పైలాన్ కట్టినాం, 10 రోజులు డయాస్ పెట్టినాం. ఫౌండేషన్ వేయడానికి మీరు కాకుంటే టౌన్ లో నేను ఫౌండేషన్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే జ్యూరిడిక్షన్ ప్రాబ్లం రావద్దు, ప్రోటోకాల్ ప్రాబ్లం రావద్దు, పోర్ట్ఫోలియో ప్రాబ్లం రావద్దు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి అచ్చంపేటలో టౌన్ పరిధిలో నేను పైలాన్ కట్టించడం జరిగింది. రేపు భవిష్యత్తులో ఎవరు అడగద్దు అనేది పైలాన్ కట్టిస్తే ఆ పైలాన్ ఏమో ఒక డిస్ట్రిక్ట్ బొమ్మలా కనిపిస్తుంది అచ్చంపేట ప్రజలకు. 2 గంటల్లో నోటిఫికేషన్ వస్తుంది. మేము రావడం కుదరదు, వదిలేసేయి, ఆ ప్రాజెక్టుతోనే తెలుస్తావా, నేను లేనా అని మాట్లాడి ఫౌండేషన్ కు పువ్వులు కూడా అలంకరణ కూడా చేసినాం. పైలాన్ నేను నా సతీమణి నా అన్నదమ్ములు నా అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు వెళ్ళి కొబ్బరికాయ కొడితే ఇప్పుడున్న ప్రభుత్వం ఎవడన్నా కొట్టని ప్రాజెక్టును ముందుకు తీసుకపోతే బాగుంటుందని సోయి లేకుండా నా పేరు ఎక్కడ కనిపిస్తే అక్కడ చేర్పిస్తున్నా. నాకు విశ్వాసం ఉంది. గువ్వల బాలరాజ్ పేరు యువత గుండెల్లో ఉంది. గువ్వల బాలరాజ్ పేరు అచ్చంపేట ప్రజల మనసుల్లో ఉంది. అచ్చంపేటలో ఉన్న ప్రతి చెట్టు పుట్టకు కూడా తెలుసు గువ్వల బాలరాజ్ పని విధానం ఏంటిది, గువ్వల బాలరాజ్ ఏం చేసిండు అనేది. ఇవన్నీ మర్చిపోయి నేనెవరినైనా అధికారిని మీరు ఎందుకు ఇంకా ప్రపోజల్స్ పంపలేదు అని అధికారులతో మాట్లాడితే ఐఏఎస్ లను అట్లా మాట్లాడు,
ఐఏఎస్ అంటే గౌరవం ఉంది, బ్యూరోక్రాట్స్ అంటే గౌరవం ఉంది. కానీ నాకు తెలిసి నాకున్న ప్రివిలేజెస్, ఒక శాసన సభ్యుడికి ఉండేటువంటి ప్రివిలేజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ అధికారులైనా కలవచ్చు. ముఖ్యమంత్రిని కూడా వితౌట్ అపాయింట్మెంట్ వెళ్ళొచ్చు, అది వేరు మాట. ముఖ్యమంత్రి గారి పైన గౌరవం ఉంది, అపాయింట్మెంట్ ఇవన్నీ విషయాలు అవన్నీ ఉన్నాయి, అది వేరు మాట. మళ్ళీ నేను ఆ విమర్శలు ఒకవేళ కనుక ఇవన్నింటిని విన్న తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతేనేమో సరే. లేదు అని అంటే నేను నిజంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తను మాట్లాడిన మాట ఏంటంటే, కోపం అనే నరాన్ని తెంచుకుంటున్నా అని చెప్పేసి నిజంగా ఎప్పుడు కూడా పొలైట్ గా నవ్వుతూ ఉన్నారు. నేను ఆ ప్రయత్నం చాలా సార్లు చేసిన, కానీ నాలో ఉన్నటువంటి ఉడుకు రక్తం అనుకోండి, లేకుంటే నా నైజం అనుకోండి, ఎన్నిసార్లు అనుకోని మెడిటేషన్ చేసినా దేవుణ్ణి మొక్కినా నాకు ఆ ఫైర్ అనేది తగ్గట్లేదు. పైశాచిక ఆనందాన్ని పొందుతా ఉంటే నేనేం చేయాలి? ఓపెన్ గా మాట్లాడొద్దా? నిజంగా ఈరోజు చూడండి, గుంపన్పల్లి సంఘటన నాకు బాగా గుర్తు. నిరంజన్ యాదవ్, గుంపన్పల్లి ఇద్దరిది సంఘటన జరిగితే నాయకులేమో తప్పించుకొని తిరగాలి అన్నారు, నేనేమో నా మెడకు చుట్టుకొని సమస్య పరిష్కారం కావాలి అన్న. రాజకీయంగా నాకు లబ్ధి అవసరం లేదు, నాయకుడి బాధ్యత సమస్యను తేల్చాలి అని చెప్పేసి క్యాంప్ ఆఫీస్ లో బయట ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళతో మాట్లాడి, నేను ఆడడానికి వెళ్తే, బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్తే గ్రౌండ్ దగ్గర కూడా పిలిపించుకొని అక్కడే మాట్లాడిన తప్ప నేను ఆ సమస్యను గాలి పొందలేదు. శంకర్ అవునా కాదా? పెనాల్టీ కట్టిన నేను ప్రేమతో కట్టిన పెనాల్టీ. నిరంజన్ చెల్లి ఎవరు? ఆ అమ్మాయి చనిపోయింది, వాళ్ళ భర్త పార్వతి వాళ్ళ భర్త చనిపోయింది కదా, కరెంట్ షాక్ లో చనిపోయింది. లస్కర్ నిరంజన్ కొత్తగా ఇల్లు నిర్మించుకుంటుంటే ఆ ఇంట్లో చనిపోతే, కరెంట్ షాక్ కొట్టి చనిపోతే వీడేమో ఫోన్ చేయడానికి వెళ్ళు, వాళ్ళేమో పెద్ద దిక్కును కోల్పోయారు, కుటుంబ పెద్దను కోల్పోయారు, కుటుంబం రోడ్డు మీదకి వచ్చింది. వాళ్ళ కోసం ఏమైనా చేద్దామని ఇవన్నీ కూడా మాట్లాడతారు మీరు అని మీరే మాట్లాడుకోండి, పోలీస్ స్టేషన్ మీరే మాట్లాడండి, పంచాయతీలు మీరే చెప్పండి. అంటే ఇక్కడ ఉన్న నాయకత్వం ఏం ఆశించింది, ఏం అలవాటు చేసింది అచ్చంపేట ప్రజల కంటే, ఏం అలవాటు చేసింది అని అంటే వయా మీడియా మొత్తం ప్రోటోకాల్ సృష్టించింది. వాడు ఎమ్మెల్యే ఉన్నని, మంత్రి ఉన్నని డమ్మీగా ఉండాలి. ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, మేము పరిష్కరించాలి, మేము నిర్ణయించాలి ఎవరు సర్పంచ్ కావాలన్నా, ఎవరు ఎంపీటీసీ, ఎవరు ఎంపీపీ కావాలన్నా మేము అడగాలి ఓట్లు. మీరు గెలుపొందాలి లేకుంటే ఓడిపోవాలి. కానీ ప్రజలతో తత్సంబంధాలను మెరుగుపరచుకోవడం ఉంటే మేమెందుకు ఇంకా రాజకీయాల్లో ఉన్నది అని మాట్లాడతాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించింది అది కాదు, నేను కలలు కంటున్నది అది కాదు. కాబట్టి నేరుగా సమస్యలు విన్నా పరిష్కారమైన ఒక పంచాయతీ జరిగినప్పుడు సమస్యను పరిష్కరించినప్పుడు 100% ఇరు పార్టీలో ఎవరిని కూడా 100% తృప్తి పరచలేదు. కానీ తప్పించుకోలేదు. నేను సమస్యను విని అర్థం చేసుకొని పరిష్కరించే ప్రయత్నం చేసిన. అక్కడ కుటుంబ పెద్ద అయినా, పెద్ద మనిషి అయినా కసిరి చేయడము కానీ ఆ విషయాన్ని ఆ రకంగా చేసి మా దగ్గరికి సమస్య రాకుండా మొత్తం నీ దగ్గరికి వచ్చేటట్టు చేస్తే మేమెందుకు అని మాట్లాడేది. తర్వాత ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారాన్ని వెల్టూరులో ముగించుకొని నేను వస్తా ఉంటే జీర్ణించుకోలేక రౌడీలను, గూండాలను రోడ్డుకు అడ్డం పెట్టి ఆటంకపరిచి తానే స్వయంగా రాయితోన కొడితే దెబ్బ చిన్నదే తాకింది, కానీ తరగకూడని ప్లేస్ లో తాకినందుకు ఇబ్బంది అయిపోయి హైదరాబాద్ పోతే నాటకాలు అని చెప్పిండ్రు. ఇంత పెద్ద పట్టి కట్టుకున్నాడు, ఇక్కడ దెబ్బ తాకితే ఇక్కడ కట్టుకున్నాడు కదా. మీకేమైనా నిబద్ధత ఉంటే విజువల్స్ చూడండి, నాకు ఎక్కడ దెబ్బ తాకింది, ఎక్కడ కట్టుకున్నాను అని. దెబ్బ ఒకటి తాకింది అన్నాడు, పట్టి ఒకటి తక్కి దగ్గర కట్టిండు అన్నాడు, నాటకము అని మాట్లాడింది. ఆ అటాక్ జరిగినప్పుడు కూడా హాస్పిటల్కి వచ్చి మందలించిపోయిండు తప్ప అది సెన్సేషన్ అయినట్ట. కానీ ఈ రకమైనటువంటి దాడులకు కారణాలు ఏందని అధికార పార్టీ ఆలోచించలేదు. అప్పుడు మా పార్టీ
ప్రతిపక్ష పార్టీ ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఇదే పరిస్థితి అని ఆలోచించలేదు. ఎవరి మానవ వీడు పోతే ఇంకొకటి వస్తారు. ఎప్పుడైతే గుమ్మల బాలరాజు పోగానే ఇంకొకరి దిగుమతి చేసుకుంటామని వేదిక సిద్ధం చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అదే చేస్తారు తప్ప ఒక నిబద్ధత కలిగినని ధైర్యం ఇచ్చి ముందుకు నడపాలనే ఆలోచన ఎవరికి కూడా లేదు. అదేవిధంగా ముషీరాబాద్ ఎన్నికల సందర్భంగా పోయి పనిచేసి మా శక్తి మేరకు మేము కొంత కష్టపడి పనిచేసినాం. ఓటమి పాలైన తర్వాత అక్కడ మీ లీడర్లతోన మీతో ఎట్లయితే బంధం ఏర్పడదో 4-2 నెలలు జరిగితే ఏర్పాటైతే ఓటమి పైన విశ్లేషించుకుందాము, కొంచెం వాళ్ళకి తృప్తి ఉంటుంది అని చెప్తే ఒకసారి కూడా దాన్ని సమీక్ష జరపలేదు. అట్లా ముషీరాబాద్ హుజురాబాద్ జరగలేదు. ఇంకా గెలుపు అయితేనేమో పొంగిపోయిండ్రు, ఓటమి అయితేనేమో సమీక్షించుకునే పరిస్థితి ఉండదు. తర్వాత ఫామ్ హౌస్ కేసు మీకు తెలియదు కాదు. ఫామ్ హౌస్ కేసు జరిగిన తర్వాత 100 కోట్లకు అమ్ముడు పోయిందని గువ్వల బాగా అమ్ముడు పోయిండు అని అంటే పోస్టర్లు వేస్తే ఇది తప్పు అని ఖండించినోడు ఎవరు లేడు. నేను నా ప్రాణం పోయినా పర్వాలేదు, అడుక్కు తిన్నా పర్వాలేదు, అమ్ముడు మాత్రం పోను నా నైజమని కాదు. అక్కడికి వెళ్ళి ఆ ఆపరేషన్ గురించి, రివర్స్ ఆపరేషన్ గురించి అవన్నీ నేను మాట్లాడదలుచుకొని తర్వాత మాట్లాడతా. అది పార్టీకి తెలుసు, అదేవిధంగా కోర్టుకు తెలుసు. ఆ కోర్టులో ఉన్న వ్యవహారం గురించి నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. ఆ సంఘటనలో నేను నికార్సైనటువంటి నాయకుడిని కాబట్టి నీ పైన విశ్వాసం ఉంచుతున్న బాలరాజ్, నువ్వే స్వయంగా నీ కారులోనే వెళ్ళి ఎమ్మెల్యేలు ఎవరు అమ్ముడు వరకే సిద్ధంగా ఉన్నారు, ఎవరు కొనడానికి సిద్ధంగా ఉన్నారు నీకు సంబంధం లేదు, మేము నీ ఎంబడి కొంతమందిని ఇచ్చి పంపిస్తాం, మీరు నీ కారులోనే సొంతంగా తీసుకొని పోయి అక్కడ పోయి రమ్మంటే పోయినాం, వచ్చినాం. ఆ పోయినటువంటి సందర్భంలో ఒక పెద్ద మనిషి పేరు అక్కడ ప్రస్తావనకు వస్తే ఆ పెద్ద మనిషి ఎవరో కూడా నాకు తెలియదు. కానీ అది పెద్ద కేసు అయ్యింది. కేసు అయిన తర్వాత నాకు ఒక 30, 40, 50 వేల ఫోన్ కాల్స్, థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి. కత్తి పట్టుకొని వీడియో కాల్ చూపించి చంపేస్తాము నిన్ను, ఈ విషయంలో కనుక అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండకపోతే అని చెప్పేసి రకరకాల వాళ్ళు మాట్లాడింది. అది కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్త అంటారు, బీజేపీకి సంబంధించిన కార్యకర్త అంటారు. ఎవడు ఏ కార్యకర్తలో తెలియదు కానీ ఆటంకవాదులైతే నన్ను అంతమొందించాలని కుట్ర సందులో సడేమియా అన్నట్టుగా ఆ సందర్భాన్ని చూసుకొని నన్ను అంతమొందించే ప్రయత్నం చేసిండ్రు అని మొర్రో అని మొత్తుకున్నా నీకేం పర్వాలేదని చెప్పలేదు. అప్పుడు మాత్రం విప్పుగా ఉన్నా. కొంత ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చిండ్రు, ప్రోటోకాల్ వెహికల్ ఇచ్చిండ్రు, ఎస్కాట్ ఇచ్చిండ్రు, అన్ని ఉన్నా దాడి జరిగితే పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా సెన్సేషన్, నేను మాట్లాడే మాటలు ఎవడు అమెరికా వాడు నిన్న మాట్లాడి గ్రూపులలో పెట్టాడు. ఒక్క మాట కూడా వైరల్ కానట్టుంది. అమెరికా ఇంత దుర్మార్గం అంటే నా నుంచి ఆశిస్తున్నది ఏంది? కొంతమంది కుట్రదారులు, పనికిరాని వాళ్ళు గువ్వల బాలరాజ్ నికార్సిగా మాట్లాడొద్దు, నిజాయితీగా మాట్లాడొద్దు, ఉన్నట్టు మాట్లాడొద్దు, తన వైఖరి మార్చుకొని నేనేం చెప్తే అదే మాట్లాడాలి, లోపల ఏముందో అది బయటికి మాట్లాడొద్దు అన్నట్టుగా నాకు సలహాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. నా ప్రాణం పోయినా సలహాలను స్వీకరించేటువంటి వ్యక్తిని కాదు. నేను నికార్సిగా ప్రజల కోసమే పుట్టిన అనే భావనతోనున్నా, ప్రజల కోసమే చేస్తా తప్ప మళ్ళీ నేను ఎమ్మెల్యే అవుతానా, ఎంపీ అవుతానా కానా నాకు అప్రస్తుతం. ఒకసారి ఎన్నిసార్లు అన్నా నేను ఒకసారి ఎమ్మెల్యే కావాలని వచ్చిన కోరిక నెరవేరిందని 100,000 సార్లు మీతో చెప్పాను కదా. 2 సార్లు ఎమ్మెల్యే అయినా నేను. మళ్ళీ ఎమ్మెల్యే కావడం పెద్ద పని కాదు, ఎంపీ కావడం పెద్ద పని కాదు. అవ్వడం వల్ల పెద్ద ఒరిగేది ఏం లేదు. నా వాయిస్ బ్రతికుండాలంటే నన్ను స్వేచ్ఛగా పని చేయించేటువంటి పార్టీ ఏదైనా ఉంటే ఆ పార్టీలో చేరడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పార్టీలు కాంగ్రెస్ కనిపిస్తుంది, బీజేపీ కనిపిస్తుంది. ఆ 2 పార్టీలు కూడా ఒకరు ఒక వర్గాన్ని గురించి మాట్లాడతారు, ఇంకొక వర్గాన్ని గురించి మాట్లాడతారు అనేది చర్చ ఉంది. అదే విషయాలను నేను చర్చిస్తాను. బీజేపీ పార్టీ దేశం కోసం అంటుంది. దేశంలో మైనారిటీలు, దళితులు ప్రజలు కారా, పౌరులు కారా? లేదు, కాంగ్రెస్ పార్టీ గరీబీ హటావో అనే స్లోగన్ తీసుకున్నది. కానీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఈ 2 పార్టీలు కూడా నన్ను సంప్రదించినాయి.
చాలా పై స్థాయి నుంచి మాట్లాడుతున్నారు. నేనేమో ఆషామాషి మీ గువ్వల బాలరాజు అంటే మీకు ఒక ఫోన్ కాల్ దూరంలో ఉండుండొచ్చు, కానీ మీరు నన్ను తయారు చేసింది, మీరు నన్ను ఈ స్థాయిలో తీర్చిదిద్దినటువంటి కారణంగా, నాకు మీరు ఇచ్చినటువంటి గౌరవం కారణంగా ఈ రెండు పార్టీల నుంచి కూడా నాకు పిలుపు ఉంది. ఈ రెండు పార్టీలతో కూడా నేను చర్చిస్తా. ఏం చర్చిస్తా? ఎస్, నేను సెక్యులరిస్ట్. ఒకవేళ నిజంగా నేను బీజేపీ పార్టీకి రావాలంటున్నారు కదా, మీరు హిందువులకు సమానంగా ముస్లింలను చూస్తారా చెప్పండి. ఇప్పటి వరకు ఏం చూసిండ్రో, నేను పెద్దగా ఇతర పార్టీల పైన వాళ్ళ ఎజెండా పైన దృష్టి సారించలేదు. చాలా అమాయకంగా, ఇన్నోసెంట్ గా, ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడిగా, కార్యకర్తగా కేసీఆర్ గారి ఆలోచనే శిరోధార్యం. కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ గారే త్యాగాలకు సిద్ధమై తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిండు. నేను విద్యార్థి సంఘాలలో కానీ, కుల సంఘాల్లో కానీ, ప్రజా సంఘాల్లో కానీ ఏ ఆర్గనైజేషన్ లో నేను చిన్నప్పటి నుంచి పని చేయలేదు. ఐ వాజ్ స్ట్రగ్లింగ్ ఫర్ ది ఎగ్జిస్టెన్స్. నేను వచ్చిన నేపథ్యాన్ని బట్టి, నాకున్న పేదరికాన్ని బట్టి, నేను చదువు ఆర్థికంగా కొంత నిలదొక్కుకోవాలి, రాజకీయంగా ఎదగాలి, తద్వారా నా పేద ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలి. సహకారం అనేది దేశంలో ఉన్నటువంటి చివరి వ్యక్తి వరకు వెళ్లే విధంగా నా శక్తి మేరకు ప్రయత్నం చేస్తానన్న చెప్పిన తప్ప నా వల్లనే మొత్తం మాయం చేస్తానని నేను చెప్పడం లేదు. ఈ రుగ్మతలను, ఈ వ్యత్యాసాలను, ఈ ద్వేషాలను, ఈ వ్యతిరేకతలను, ఈర్ష్యా ద్వేషాలు పెంచుతూ రాజకీయంగా పనిచేసేటువంటి పార్టీలలో ఉండాలనే ఆలోచన నాకు లేదు. కానీ బాబాసాహెబ్ చెప్పిండు కాబట్టి, పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని అన్నారు కాబట్టి, వారిచ్చినటువంటి ఆదేశాలనే, వారిచ్చినటువంటి మార్గనిర్దేశంలోనే నేను ఈ పార్టీకి ఇక్కడి వరకు వచ్చిన. ప్రాణం పోయే వరకు కూడా నేను అంబేద్కరిజాన్ని వీడే వ్యక్తిని కాదు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అవలంబిస్తూ ముందుకు పోవడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. ఇంతకుముందు అమీనుద్దీన్ చెప్పిండు 100% ఎవరికైనా జవాబుదారి అంటే టోటల్కి జవాబుదారి. 2009లో నాకు ఎమ్మెల్యే ఇచ్చి నన్ను అడగకుండానే, నాతో మాట్లాడకుండానే మళ్ళీ నన్ను ఎంపీగా పోటీ చేయమంటే ఒక్క మాట కూడా ఆలోచించకుండా, ఒక్కటి కూడా విమర్శ చేయకుండా, నేను ఎంపీగా గెలుస్తానా ఓడుతానా బేరీజ్ వేసుకోకుండా నేను ఎంపీగా పోటీ చేసి గౌరవప్రదమైనటువంటి ఓట్లు 3,80,000 ఓట్లు దక్కించుకొని ఆత్మస్థైర్యంతో నేను ముందుకు పోయినా. మళ్ళీ తిరిగి 2014 ఎన్నికలు వస్తే, తెలంగాణ వచ్చిన తర్వాత టికెట్ ఇచ్చేటువంటి విషయంలో ఇంకెవరెవరు వస్తారంటే వచ్చినాక అనౌన్స్ చేద్దాం. గువ్వల బాలరాజుకు టికెట్ ఇచ్చేటువంటి విషయంలో వేచి చూసే ధోరణి అవసరమా? తర్వాత 2018లో నేను ఎమ్మెల్యే ప్రూవ్ చేసుకున్నాను, నాకు తెలిసి కొంత గొప్ప. 2018లో టికెట్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు నేను ఎవరినో అనడం కాదు, పెద్దలు రాములు గారు కూడా అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. పాపం ఆయనకు టికెట్ ఇస్తారని ఆయన తీసుకొచ్చింది. ఆయనకు నాకు ఇక్కడ పంచాయతీ పెట్టారు. గ్రూపుల్లో విడిపోతుంటే నాకున్న నైజంను బట్టి ఇట్లా వాళ్ళు సర్ది చెప్పే ప్రయత్నం చెయ్యరు కాబట్టి నా అంతటా నేనే నిలదొక్కుకోవాలంటే, నేను ఎవరైనా కావాలని కుట్ర చేస్తే ధైర్యంగా చెప్పి డ్రామాలు చేయొద్దు, నేను ఇక్కడ శాసనసభ్యుని, నాకు తెలియకుండా మీరు గ్రూపులు పెట్టి టికెట్ మాకు వస్తుంది, మీకోసం ఎవరికైనా రాని ప్రమాణ పూర్తిగా చెప్తా ఉన్నా వాళ్ళ కోసం చేద్దాం, కానీ ఇప్పుడు ఆ ప్రస్తావన తెంకండి అని చెప్తే, అప్పుడు నేను అన్న మాటలను రికార్డు చేసుకొని అధిష్టానానికి వినిపిస్తే నీకు కోపం తగ్గాలి, నువ్వు అట్లా అనవద్దు. నా ఆవేదన వ్యక్తీకరిస్తే కూడా కోపమా? ఏదైనా గట్టిగా మాట్లాడితే కోపమా? నేను మందు తాగను, నాకు నిజంగా చెప్పాలంటే ఏ సమస్యలు లేవు, నాకెందుకు ఫ్రస్ట్రేషన్? నాకు ఇబ్బందులు ఉండాల్సినటువంటి అవసరం ఏముంది? అప్పుడు అది జరిగిపోయింది. ఎవరికైనా నేను కూడా త్యాగం ప్రజల కోసం చేస్తా, ఆ త్యాగం పార్టీల కోసం చేయాల్సిన కర్మ నాకు పట్టలేదు. కమిట్మెంట్ నా ఆలోచనల కోసం కమిట్మెంట్ తోనే ఉంటా, నా ప్రజల కోసం కమిట్మెంట్ తోనే ఉంటా, పేదరిక నిర్మూలన కోసం కమిట్మెంట్ తోనే ఉంటా. రేపు నిజంగా నేను పార్టీలో చేరితే ఆ పార్టీ నీకు టికెట్ ఇవ్వదు, కానీ పార్టీని గెలిపించే ప్రయత్నం చేయి, నీ ఆశయం ఏముందో
పేద ప్రజల కోసం కావాల్సినటువంటి ఎజెండాను నిర్మిస్తామని ఎవరైనా చెప్తే దానికోసం నేను సిద్ధంగా ఉంటాను. కానీ నీకు టికెట్ ఇస్తాం, నీకు పైసలు ఇస్తాం, గెలిస్తే చాలు కదా అన్నటువంటి ఆ పదవులు ఎందుకు, ఏం అవసరం నాకు? నేను ప్రభుత్వ విప్ పదవి కూడా నేనేం అడిగింది కాదు. ఎస్, మొదటిసారి గెలిచినప్పుడే నేను మంత్రి పదవి అడిగినటువంటి మాట వాస్తవం. కారణం, ఒకవేళ దళిత కోటాలో చూస్తే అదే గ్రామంలో యాదయ్య అని ఒక జవాన్ చనిపోతే ఆ రోజు పచ్చి సమైక్యవాది అని చెప్పుకొని రావద్దు అని మాట్లాడుతున్నటువంటి పోరాటాలు జరుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మిగతా వాళ్ళు వచ్చి కుటుంబాన్ని పరామర్శించిపోయింది. కానీ సాయి రెడ్డి గారు చనిపోతే ఎందుకు ప్రధాన ప్రతిపక్షము దాని విషయంలో ప్రశ్నించలేదో ఒకసారి మనం ఆలోచన చేయాలి. పోరాటం చేయాలంటే మీకు నా బలం కావాలి అంటున్నారు, మీరు నా అన్న, నా తమ్ముడు, నా కుటుంబ సభ్యుడు అంటున్నారు. నేను మీకంటే ఎక్కువ. కేసీఆరే దేవుడు, కేసీఆరే సర్వస్వము, ఆయన ఆదేశానుసారము ఆయన లక్ష్యాలు నెరవేర్చడం కోసమే నేను పనిచేస్తా అని దాదాపుగా 2 దశాబ్దాలుగా నేను పనిచేసుకుంటూ పోతున్నా. ఎక్కడ నేను తొంగి చూసినటువంటి దాఖలాలు లేవు. ఎక్కడ నాకు టికెట్ వస్తుందా రాదా అని ఎమ్మెల్యేతినటువంటి పరిస్థితి లేదు. కానీ సాయిరెడ్డి హత్యను కూడా వాడుకోలేకపోయినారు. ఆ రోజు బలగాలు దిగినాయి. అంత్యక్రియలకు ఎవరు రావాలంటే భయపడ్డారు. నేను అంత్యక్రియలకు వస్తే పోలీసులు నువ్వు రావద్దు అని చెప్పేసి మాట్లాడారు. అదే విషయాన్ని ప్రభుత్వానికి టిఆర్ఎస్ పార్టీ పెద్ద నాయకులకు చెప్తే వదిలేసి ఇంకా అని మాట్లాడారు. ఇక్కడ ప్రజలు ఈ రకమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటే ప్రశ్నించారు. కానీ పనికొచ్చే అంశాల, పనికిరాని విమర్శల ప్రభుత్వం చేస్తుంటే దానిపైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దిస్ ద లుక్ ఆఫ్టర్ ఆఫ్ ది కోర్ట్. ఇది కోర్టు చూసుకుంటది. లేకుంటే కమిషన్ ఇచ్చినటువంటి తీర్పును బట్టి అసెంబ్లీలో చర్చకు పెడతా అంటున్నాడు ముఖ్యమంత్రి గారు. అక్కడ చర్చించండి, అది కూడా పరిమితమే చేయండి. కేవలం ప్రభుత్వం చేస్తున్న విమర్శలు, గత ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళను ఇబ్బంది పెట్టినట్టు అంటే అంశాలనే అసెంబ్లీలో చర్చిస్తున్నారు, బయట చర్చిస్తున్నారు, సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చర్చిస్తున్నారు తప్ప ప్రజలు ఏం కోరుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంటింటికి నల్లా ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ రైతులకు రైతు బంధు ఇచ్చింది. ఓకే, ఇచ్చినందుకే కదా ప్రజలు ఓట్లు వేసిండ్రు, రెండోసారి కూడా గెలిపించారు. మరి కాంగ్రెస్ ఎట్లా అధికారంలోకి వచ్చింది? బీఆర్ఎస్ పార్టీ కంటే, ప్రభుత్వం కంటే కేసీఆర్ ప్రభుత్వం 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని చెప్పిండ్రు. రైతు బంధు, రైతు భరోసా పేరిట ఒకటే చట్కాలో గత ప్రభుత్వం రుణమాఫీ చేయలేదు. నేను వచ్చిన వెంటనే ఇంకా 2 లక్షల రుణాలు తెచ్చుకొని నేను వచ్చిన వెంటనే మాఫీ చేస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి ఈ ముఖ్యమంత్రిని ప్రశ్నించే విషయం పక్కన పెడితే కాళేశ్వరం కుంగింది, లేదంటే ఇక్కడ చివరి ఇంటి వరకు నీళ్ళు అందలేదు అని అదే అంశాలపైన నీళ్ళు అందలేదు కాదు, అవకాశాలు అందరికీ రాలేదు రాజకీయంగా అంశాలే తెరపైకి తీసుకొస్తున్నారు. లేదంటే మళ్ళీ 10 సంవత్సరాలు నేనే మా ముఖ్యమంత్రి ఉంటా అని రేవంత్ రెడ్డి గారు చెప్తుంటే అధికారంలోకి వచ్చేది మేమే అని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇద్దరి పని అయిపోయింది, మేమొస్తాం బీజేపీ పార్టీ అని వాళ్ళు చెప్తున్నారు. ఎవరేమైనా చెప్పని ప్రజాస్వామ్య దేశంలో నిరంతరం ప్రజల మధ్యలో చర్చ జరగాలి. ఆ చర్చ ప్రజల కోసమై ఉండాలి. ప్రజల కోసం జరగాల్సినటువంటి చర్చలు జరపకుండా నా అటువంటి గొంతున్నటువంటి, మాట్లాడే శక్తి ఉన్నటువంటి, నిబద్ధత, కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలకు సహకారాన్ని అందించాలి. ఇక ఈ యువకుడు ప్రజల కోసం, తన పేద వర్గాల కోసం పనిచేస్తుంటే ఓడిపోయి ఇంకొకసారి తిరిగి లేస్తాడు కదా, ప్రశ్నించే గొంతుగా కావాలి కదా అని వాడుకుందాము, నిలబెడదామనే ధైర్యం ఇవ్వకుండా. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. గత 4-5 రోజులుగా జరుగుతున్నటువంటి, వారం రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ గురించి మీ అందరికీ కూడా అవగాహన ఉంది అని
నేను రాజీనామా ప్రకటించిన తర్వాత నాకు రాజకీయంగా జన్మనిచ్చినటువంటి నా అచ్చంపేట గడ్డపైన ఈరోజే నేను అడుగుపెట్టడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో పూర్తిగా యువరక్తము, పూర్తిగా సేవా దృక్పథం కలిగినటువంటి వాళ్ళే నా కోసం వచ్చి నన్ను స్వీకరించి నాతో మాట్లాడి నన్ను ఆహ్వానించి నా కోసం ఏర్పాట్లు చేసి నా అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం, వాళ్ళ అభిప్రాయాలను తెలిపే ప్రయత్నం వారు చేయడం జరిగింది. మొత్తంగా అందరి సలహాలు, సూచనలు, అభిప్రాయాలను నేను తెలుసుకున్నా. నా అభిప్రాయాన్ని కూడా వాళ్ళకి తెలియపరచడం జరిగింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షము, పాలక పక్షము, ఇంకో ప్రతిపక్షం పార్టీలు వాళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానాల గురించి నేను ఏం అర్థం చేసుకున్నానో తెలియపరచడం జరిగింది. ఇక నియోజకవర్గ ప్రజలు, మాజీ ప్రజాప్రతినిధులు, అన్నాదమ్ములతోనే మాట్లాడడం జరిగింది, మీడియా మిత్రులతో కలవడం జరిగింది. అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు మీడియా సంస్థల ద్వారా నేను నా అభిప్రాయాన్ని తెలియపరచడం జరిగింది. నాలో ఉన్నది బయట పెట్టడం జరిగింది, ఆలోచన, ఆవేదన, లక్ష్యం. ఇప్పుడు మిగతా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సందర్భంగా ఎవరెవరితోనైతే అంటే మీడియా జర్నలిస్టులు అనుకోండి, మేధావులు అనుకోండి, లేదంటే వర్తక వ్యాపారులు అనుకోండి, ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, లేకుంటే ప్రైవేటు విద్యా సంస్థల్లో, లేకుంటే వ్యాపార సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళు, ఒక్కొక్కరు పారిశ్రామిక వాడల్లో ఉన్నటువంటి వాళ్ళు, అందరంటే కార్మిక సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళందరితోన నేను కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం జరిగింది. ప్రజాప్రతినిధిగా కూడా అందరితో సలహాలు అవసరమైనప్పుడు తీసుకోవడము, వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే నా స్థాయిలో నేను పరిష్కరించడం చేయడం జరిగింది. కాబట్టి ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటువంటి సందర్భంలో నేను ఒక్కడనే తీసుకుంటే సరిపోదు. నిర్ణయము రాజీనామా చేయాలనేది మాత్రం ఖచ్చితంగా అందరి మనోభావాలు కూడా నా రాజీనామాలో ఉన్నాయి. అందరితో సంప్రదించిన తర్వాత నేను బయట పెట్టకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్గా వారి అభిప్రాయాలు, వారు ఆశిస్తున్నది ఏంది అనేది తెలుసుకున్న తర్వాత ఇక ఇవన్నిటికీ పరిష్కారం కావాలంటే నేను ఈ పార్టీలో ఉండి పరిష్కరించుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఖచ్చితంగా పార్టీ వీడాలి. నా ఆలోచన విధానాలు ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించేటువంటి, ప్రజల సమస్యలను పరిష్కారం చేసే పరిస్థితి లేకుంటే ప్రజా సమస్యలనే చర్చించే దృక్పథం ఉన్నటువంటి పార్టీలతో కలిసి పనిచేయాలని నిర్ధారించుకోవడం జరిగింది. కాబట్టి అందరి అభిప్రాయాలను ఈరోజు రేపట్లో తీసుకోవడం జరుగుతుంది. అందరి సలహాలు, సూచనలు, కొంతమంది దీవెనలు, దేవుడి దీవెనలు, నా తల్లిదండ్రుల ఆశీర్వాదము, అదేవిధంగా నన్ను పూర్తి స్థాయిలో ఇంటలెక్చువల్గా కొంతమంది నాకు మెంటార్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, నాకు థింక్ ట్యాంక్గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందరితో సంప్రదించి ఏది కరెక్టో, మళ్ళీ వీటన్నింటినీ ఏ పార్టీలు అయితే ఉన్నాయో ఆ పార్టీలతో నేను చర్చించిన తర్వాత నా నిర్ణయాన్ని రేపు లేకపోతే ఎల్లుండి లోపలనే ప్రకటించే ప్రయత్నం చేస్తా. ఇక చేరిక విషయం తప్పకుండా మళ్ళీ నా నియోజకవర్గ ప్రజలతోన, నాగర్ కర్నూలు జిల్లా ప్రజలతోన, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలతోన, నాతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళందరితోన మాట్లాడి అందరికైతే సౌకర్యంగా ఉండకపోవచ్చు, తేదీని మాత్రం మెజారిటీ ఆఫ్ ది పీపుల్ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని తేదీ ఖరారు చేసి అందరికీ వివిధ రూపాలలో, ఇప్పుడు మీడియా సంస్థల ద్వారా కానీ, లేకుంటే సోషల్ మీడియా ద్వారా కానీ, ఫోన్ల ద్వారా కానీ, ఈ వివిధ రకాల పద్ధతుల్లో అందరికి సమాచారం ఇచ్చి చాలా బాహాటంగా, బహిరంగంగా ఏ పార్టీలో చేరినా చాలా ధైర్యంగా నేను చేరేటువంటి ప్రయత్నం చేస్తా తప్ప లోపల చేరేటువంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. నా రాజీనామా సమర్పించిన తర్వాత మొదటిసారిగా నా అచ్చంపేట నియోజకవర్గానికి రావడం జరిగింది. నా నాయకులు, కార్యకర్తలు, నా అభిమానులు, నా ఆత్మీయులు, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రత్యేకంగా యువకులు అందరూ కూడా రావడం జరిగింది. అందరితో నేను మాట్లాడి వారి అభిప్రాయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. వారి ముందు నా ఆవేదన అనుకోండి, లేదంటే నా ఆశయం ఏంది అనుకోండి, అన్ని విషయాలను వారికి తెలియపరచడం జరిగింది. ఇక రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలోకి వెళ్తామనే దాని విషయంలో రకరకాల ఊహాగానాలు వచ్చినప్పటికీ నేను 2 రోజులలో ఏ పార్టీలోకి వెళ్ళేది నిర్ణయం తీసుకున్న తర్వాత అందరినీ సంప్రదించి ఒక తేదీని ప్రకటించేటువంటి ప్రయత్నం నేను చేస్తానని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు, రేపు, ఎల్లుండి లోపల నా అభిప్రాయాన్ని తెలియపరుస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.